హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీరు చూడబోతున్నారు 2024లో రిలీజ్ అయిన కర్స్ ఆఫ్ ద సెవెన్ ఓషన్స్. ఈ మూవీలో చేసే రిచువల్ ఇంకా డీమెన్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి రిచువల్ చేశారంటే సెగోరో గీతు. ఈ మూవీ పేరు కూడా ఇండోనేషియాలో శాంతెడ్ సెగోరో గీతు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అండ్ చూడడానికి ఎంత చాలా బాగుంటుందంటే ఈ మూవీ చూసిన తర్వాత మీరు పక్కన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అయితే వెళ్తారు. అండ్ ఇదంతా ముఖ్యమేం కాదు కానీ కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మూవీ స్టార్ట్ అవుతుంది పాతకాలంని చూపిస్తూ. మనం స్కిప్ 2 అనే ఒక వ్యక్తిని చూస్తాం. తనకి షాప్ కూడా ఉంటుంది మార్కెట్ లో. అండ్ తన షాప్ కి చాలా మంది అయితే కస్టమర్స్ వస్తూ ఉంటారు. అండ్ మార్కెట్ లో ఉన్న మిగతా షాప్ వాళ్ళందరూ ఈ షాప్ ని చూసి జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటారు. స్కిప్ 2 అయితే వాళ్ళందరినీ చూసి అంత టెన్షన్ ఏం పడడు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో చాలా బీమార్ గా ఉన్నాడు కాబట్టి. అండ్ తనకి సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. దాని గురించి తను మనీ జమ చేయడం స్టార్ట్ చేస్తాడు. స్కిప్ 2 చేసిన చాలా హార్డ్ వర్క్ వల్ల తన దగ్గర ఇంత పైసలు అయితే జమ అవుతుంది. అండ్ దాని వల్ల తన అబ్బాయి ఆర్థిక్ కి సర్జరీ చేపియొచ్చు. సర్జరీ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే తన అబ్బాయి ఆర్తి కళ్ళు తెరుస్తాడు, తనకి కొద్దిగా వింతగా కనిపిస్తూ ఉంటుంది. తను మేల్కున్నప్పుడు తన ముంగట ఇలాంటి వ్యక్తి కనిపిస్తాడు. తను చాలా డేంజర్ గా ఉంటాడు. అండ్ ఎలాంటి అంటే ఒకలాంటి జిన్ టైప్. ఆర్థిక అయితే అంతగా పట్టించుకోడు. అండ్ హాస్పిటల్ నుంచి తను డిశ్చార్జ్ కూడా చేస్తారు. తన మామ్ ఇంకా డాడీ చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. అండ్ వాళ్ళకి ఏం టెన్షన్ కూడా ఉండదు. ఆర్థిక్ అయితే ప్రతిసారి తన ఇంట్లో అదే ఓల్డ్ మ్యాన్ కనిపిస్తూ ఉంటాడు. తనకి విసుగొచ్చేసి ఆర్థిక్ అయితే ఈ మాట తన మామ్ కి చెప్పేస్తాడు. అండ్ మామ్ కూడా టెన్షన్ పడిపోయి తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. డాక్టర్ అయితే తన ఐస్ ని చెక్ చేస్తాడు. తనకి ఏం ఫరక్ కనిపించదు. డాక్టర్ అయితే ఆర్థిక్ వాళ్ళ మామ్ కి చెప్తాడు, ఆర్థిక్ కి రీసెంట్ గానే సర్జరీ అయిన వల్ల తనకి అల్యూజినేషన్స్ వస్తున్నాయేమో టెన్షన్ వల్ల. టెన్షన్ అయితే అంత పడనక్కర్లేదు. దీని తర్వాత వాళ్ళందరూ రిలాక్స్ అయ్యి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అండ్ అక్కడనే మనం స్కిప్ 2 ని చూస్తాం. ఇప్పుడైతే స్కిప్ 2 తన షాప్ ని క్లోజ్ చేస్తున్నప్పుడు షాప్ ముంగట ఒక క్లాత్ తోటి కట్టేసిన వస్తువు ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తాడో దాని లోపల బ్లాక్ మ్యాజిక్ చేసే వస్తువులు ఉంటాయి. అది చూసిన తర్వాత తను అంత సామాన్ చెత్తబుట్టలో పడేస్తాడు. అండ్ తను ఇంటికి వచ్చేస్తాడు. అండ్ తను క్లాత్ ఓపెన్ చేసినప్పటి నుంచి అండ్ తన షోల్డర్స్ లో అయితే చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత తను వెంటనే తన అబ్బాయి దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. హార్దిక్ అయితే తన్ని చూసి గట్టిగా అరుస్తాడు. ఎందుకంటే హార్దిక్ కి తన ఫాదర్ మీద అంటే షోల్డర్స్ మీద ఏదో ఎంటిటీ కూర్చున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఈ ఎంటిటీ హార్దిక్ కే కనిపిస్తుంది, కేవలం ఇది ఎవరికి కనిపించదు. ఎప్పుడైతే ఈ విషయం స్కిప్ 2 అంటే తన ఫాదర్ కి చెప్పాడు, అది వినంగానే తను భయపడిపోతాడు. అండ్ తనకి మొత్తం విషయం అర్థమైపోతుంది. ఆ విషయం గురించి రుస్తర్ అనే ఒక వ్యక్తిని తన ఇంటికి పిలుస్తాడు. రుస్తం అయితే తను ఒక స్పిరిచువలిస్ట్. తను అన్ని స్పిరిట్స్ ని చూడగలుగుతాడు. అండ్ ఎప్పుడైతే ఆ ఎంటిటీని తను చూసాడో ఈ విషయం తను కి చెప్తాడు. అంటే ఈ ఎంటిటీ నీతోటి మార్కెట్ నుంచి వచ్చింది. నీ మీద అండ్ నీ ఫ్యామిలీ మీద చాలా ఘోరమైన చేతబడి చేశారు. స్కిప్ 2 అయితే తను ఇది అడుగుతాడు, ఇదంతా హార్దిక్ ఎందుకు కనిపిస్తుంది? ఆ మాటపై స్కిప్ 2 కి చెప్తాడు, డిప్రెషన్ ఇంకా చాలా పెద్ద సర్జరీ చేయడం వల్ల అండ్ హార్దిక్ లో ఉన్న థర్డ్ ఐ ఓపెన్ అయింది. దాని వల్ల తను మిగతా ఎంటిటీని కూడా చూడగలుగుతాడు. జిప్టోక్ అయితే తన అబ్బాయిని ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో పడేయాలని అనుకోడు. ఆ మాటపై స్పిరిచువల్ వ్యక్తి అయితే తనకి చెప్తాడు, హార్దిక్ లో ఉన్న థర్డ్ ఐని మొత్తాన్ని బంద్ చేయలేకపోతాను, కానీ ఇంతైతే నేను చేయగలుగుతాను. ఈ రోజు నుంచి తనకి ఇలాంటి గోస్ట్ తనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ గోస్టే తనంతలా తనే హార్దిక్ కి చూపించాలనుకునేటివి. అండ్ ఆ మాటపై స్కిప్ 2 అయితే ఆ మాటపై ఒప్పుకుంటాడు. రుస్తర్ అయితే తన మీద మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను మ్యాజిక్ చేసేసిన తర్వాత జిప్టోక్ అయితే ఒక స్ట్రిక్ట్ గా ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు. హార్దిక్ అయితే ఎప్పుడు కూడా మార్కెట్ కి వెళ్ళకూడదని. ఈ మాట తను ఎందుకు చెప్పాడో మనకి ముందు తెలుస్తుంది. దీని తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం 13 years తర్వాత సీన్ ని చూస్తాం. అంటే ప్రెసెంట్ కి వచ్చేస్తాం. హార్దిక్ కూడా పెద్దగా అయిపోతాడు. అండ్ మనకి వాళ్ళ మొత్తం ఫ్యామిలీని చూపిస్తారు. అండ్ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో అలాంటి ఎలాంటి సిచ్యువేషన్ రాలేదు. అండ్ ఇప్పుడైతే హార్దిక్ అయితే కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తాడు. కాలేజ్ లో అయితే అడ్మిషన్ ఫీజు ఇవ్వడానికి ఈ రోజు లాస్ట్ డేట్. ఆ మాటపై తన మామ్ తనకంటుంది, నువ్వు మార్కెట్ కి వెళ్ళి మనీ తీసుకోవచ్చు కదా. అండ్ ఆ మాట వినంగానే హార్దిక్ అయితే షాక్ అయిపోతాడు. అండ్ తన ఫేస్ అంతా చేంజ్ అయిపోతుంది. తనకి తెలిసి ఉంటుంది, ఒకవేళ నేను మార్కెట్ కి వెళ్తే నాకు డిఫరెంట్ ఎంటిటీస్ కనిపించడం స్టార్ట్ అవుతాయని. తన మామ్ కి కూడా తెలిసి ఉంటుంది తన పరిస్థితి ఏమవుతుందో. అండ్ దాని గురించి తను ఇంకొక విషయం కూడా చెప్తుంది, అండ్ నువ్వు స్ట్రైట్ గా మార్కెట్ కి వెళ్ళు, ఎక్కడ చూడకుండా. అండ్ నీ ఫాదర్ షాప్ లోకి వెళ్ళు అండ్ తన నుంచి మనీ తీసుకో అండ్ ఇంటికి వచ్చేసాయి. తన మామ్ చెప్పిన ప్రకారమే తను అక్కడిక్కడ చూడకుండా స్ట్రైట్ గా వస్తూ ఉంటాడు. అండ్ ఎలా అయితే తను మార్కెట్ లో అడుగు పెడతాడు అండ్ తన ముంగటికి డైరెక్ట్ గా చాలా గోస్ట్ కనిపిస్తూ ఉంటాయి. అది చూసి తను చాలా భయపడిపోతాడు. అలానే భయపడుతూ తను అక్కడిక్కడ చూడకుండా స్ట్రైట్ గా వస్తుంటే అండ్ ఎవరో వ్యక్తి తను ఢీకొంటాడు. దాంతో తను కింద పడిపోతాడు. అండ్ ఆ వ్యక్తి అయితే హార్దిక్ ని చాలా తిడతాడు. హార్దిక్ అయితే అర్థం కాదు ఈ వ్యక్తి నన్ను చూసి ఎందుకు ఇలా ఇరిటేట్ అవుతున్నాడని.
ఇంకొక షాప్ ఓనర్ హార్దిక్ దగ్గరకు వచ్చి తన్ని అర్థం చెప్పిస్తూ ఉంటుంది. తన మాటల్ని విని నువ్వు బాధపడకు, తన కూతురు 2 days బ్యాక్ చనిపోవడం వల్ల తను అంత కోపంగా ఉన్నాడు. అండ్ అది వినంగానే హార్దిక్ అయితే బాధగా అనిపిస్తుంది. తను వెంటనే తన డాడ్ దగ్గరకు వచ్చేస్తాడు. తన డాడ్ షాప్ బయట నుంచే తన డాడ్ ఇంకా తన అంకుల్ మాటలు వింటూ ఉంటాడు. తన అంకుల్ అయితే స్కిప్టో అంటాడు, నువ్వంతా స్వార్థపడు కాకుండా ఇక్కడనే ఇదంతా ఆపేసి. కానీ స్కిప్టో అయితే తన మాటల పైన ఏ జవాబు ఇవ్వడు. హార్దిక్ అయితే అర్థమైపోతుంది తన డాడీ ఏదో చెడు చేస్తున్నాడని. అంకుల్ కూడా కోపంలో బయటకు వచ్చేస్తాడు. స్కిప్టో కూడా హార్దిక్ ని చూచేస్తాడు బయటకు వచ్చి. స్కిప్టో కూడా హార్దిక్ కి మనీ ఇచ్చేస్తాడు. అండ్ అది తీసుకున్న తర్వాత హార్దిక్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీంతో అక్కడ రాత్రి అయిపోతుంది. స్కిప్టో ఎలా అయితే తన షాప్ ని క్లోజ్ చేస్తాడో అండ్ తనకి మళ్ళీ షాప్ ముంగట ఒక పౌచ్ కనిపిస్తుంది. అండ్ ఆ క్లాత్ అయితే తను ఏం ఆలోచించకుండా దాన్ని ఓపెన్ చేసేస్తాడు. అంటే మళ్ళీ ఆసారి చేసిన తప్పే మళ్ళీ ఈసారి చేశాడు. ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తాడో తను చూస్తాడు లాస్ట్ టైం దానికంటే ఈ టైం ఆ చేతబడి చేసిన క్లాత్ లో ఇంకా ఎక్కువ వస్తువులు దొరుకుతున్నాయని. అంటే లాస్ట్ టైం కంటే ఈ మ్యాజిక్ ఇంకా స్ట్రాంగ్ ఎవరో చేశారని. ఎలా అయితే తను ఆ పాచ్ ను ఓపెన్ చేశాడు అండ్ దాంతో తన సరౌండింగ్ మొత్తం ఒక వింతైన భయంకరమైన శబ్దాలు తనకి వినిపిస్తూ ఉంటాయి. అండ్ అది వినంగానే తను చాలా గట్టిగా అరుచడం స్టార్ట్ చేస్తాడు. చెప్తుంటాడు, నాకు తెలుసును, నన్ను ఏం చేయలేవు అండ్ నిన్ను చూసి నేనేం భయపడును. అది చెప్పంగానే అదంతా శబ్దాలు ఆగిపోతాయి. అండ్ తను వెంటనే తన ఇంటికి వచ్చేస్తాడు. అండ్ ఎప్పుడైతే తన వైఫ్ తన్ని చూస్తుందో తన వైఫ్ అడుగుతుంది, ఏమైంది స్కిప్టో అయితే తనకి ఏం సమాధానం ఇయ్యడు అండ్ ఏం కాలేదు అని చెప్తాడు. వెంటనే వెళ్ళి నిద్రపోతాడు. అండ్ డ్రీమ్స్ లలో కూడా తనకి వింతైన భయంకరమైన డ్రీమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ తన డ్రీమ్స్ లో ఒక ఓల్డ్ లేడీ కనిపిస్తుంది అని తనకి చెప్తుంది, 7 సముద్రాల శాపం నీకు వచ్చేసిందని. అండ్ సుపంగి ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు. అండ్ సుపంగి అయితే ఒక డెవిల్. అండ్ ఆ లేడీ అయితే జిప్టోని ఇంకా తన ఫ్యామిలీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఆ డెవిల్ ని పిలుచుంటుంది. ఆ డెవిల్ అయితే జిప్టో లోపలికి వెళ్ళిపోతుంది. జిప్టో మొత్తం బాడీ అయితే విరిగిపోతున్నట్టు మొత్తం క్రష్ అవుతున్నట్టు అవుతుంది. తనకి చాలా ఘోరమైన పెయిన్ వస్తుంది. అండ్ అది డ్రీమ్స్ లోనే కాకుండా ఈ రియల్ గా నిజమైన వరల్డ్ లో ఇలానే అవుతుంది. తను గట్టిగా అరుస్తుండడంతో హార్దిక్ కూడా ఆ మాటలు వింటాడు. అండ్ తను వెంటనే తన డాడ్ రూమ్ లోకి వస్తాడు. తన డాడ్ అయితే నిద్రపోవడం తను చూస్తాడు. కానీ తను ఇది చూడలేకపోతాడు, ఆ రూమ్ లో ఇంకొక డెవిల్ కూడా ఉందని. మార్నింగ్ అయితే నార్మల్ గా నడుస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారో అండ్ అప్పుడే జిప్టో తన రక్తపు వామిటింగ్స్ చేసుకుంటాడు. అంటే వామిటింగ్ చేసిన బ్లడ్ లో చాలా వామ్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ అదే చూసి అందరు టెన్షన్ పడిపోతారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారో డాక్టర్ కి కూడా ఏం అర్థం కాదు మొత్తం ఎలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యిందో. తన షాప్ లో ఉన్న వర్కర్స్ తనకి చెప్తారు, మీ మీద చేతబడి చేశారని, దానివల్ల మీ పరిస్థితి ఇలా అయిందని. స్కిప్టో అయితే ఆ మాటలపైన ఏం నమ్మకం ఉంచడు. వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తాడు. స్కిప్టోకి హెల్త్ పాడైపోయింది కాబట్టి అండ్ తన షాప్ ని తన వైఫ్ చూసుకోవాల్సి వస్తుంది. ఒక రోజు ఎలా అయితే హార్దిక్ వాళ్ళ తమ్ముడు ఇంటికి వస్తాడో తన ఇంట్లో ఒక వింతైన ఫీలింగ్ తనకు వస్తూ ఉంటుంది. ఒక డోర్ అయితే ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వడం చూస్తాడు. అండ్ ఎప్పుడైతే తను ఆ డోర్ లోపలికి వెళ్తాడో అండ్ బయట అలాంటి క్లాత్ తోటి కట్టేసిన ఒక పౌచ్ కనిపిస్తుంది. అండ్ ఎలా అయితే ఆ స్కిప్టోకి దొరికినట్టు అండ్ ఆ వస్తువు ఏందో తెలియకుండానే తను ఆ పౌచ్ ని ఓపెన్ చేసేస్తాడు. అండ్ ఎలా అయితే తను ఆ పౌచ్ ని ఓపెన్ చేస్తాడో సేమ్ అలానే తనకి భయంకరమైన వస్తువులు అండ్ సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అవుతుంది. తనకు కూడా అర్థమైపోతుంది దీని లోపల బ్లాక్ మ్యాజిక్ చేసిన వస్తువులు ఉన్నాయని. అండ్ తన వెనకాల చాలా డెవిల్స్ పడడం స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ చూసిన తర్వాత చిన్నబ్బాయి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే రాత్రవంగానే వీళ్ళందరూ ఇంటికి వస్తాడు అండ్ హార్దిక్ వాళ్ళ తమ్ముని పరిస్థితిని వాళ్ళు చూసి షాక్ అయిపోతారు. అండ్ తనకి చాలా హై ఫీవర్ ఉంటుంది. స్కిప్టో హెల్త్ కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది. హార్దిక్ అయితే స్కిప్టో రూమ్ లో నుంచి చాలా వింతైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే తను వెళ్ళి చూస్తాడు అండ్ స్కిప్టోకి అయితే ఊపిరి ఆడకుండా ఉంటుంది. ఎలా అంటే తను ఎవరో తను చంపేస్తున్నట్టు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, హార్దిక్ అయితే ఏం కనిపించదు. వీళ్ళందరూ కలిసి స్కిప్టోని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. తన బాడీ మొత్తం ప్యారలైజ్ అవుతుంది. ఎలా అంటే తను ఒక చనిపోయినట్టు. డాక్టర్స్ అయితే వాళ్ళకి చెప్తారు తను కోమాలోకి వెళ్ళిపోయింది అని. హార్దిక్ అయితే తన డాడ్ పరిస్థితిని చూసి తనకి ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ఉల్టా తను తన అంకుల్ మీదనే కోపడతాడు. ఎందుకంటే నువ్వు మా డాడీని చూసి జెల్సీగా ఫీల్ అవుతావు కాబట్టి. అండ్ నువ్వే నా డాడ్ మీద ఈ బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటావు. అండ్ స్కిప్టో హెల్త్ పాడైపోయింది అండ్ తను ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి కాబట్టి తన మామ్ అయితే స్కిప్టో దగ్గర ఉంటాను అని డిసైడ్ చేసుకుంటుంది. హార్దిక్ అయితే షాప్ ని చూసుకోవడానికి వెళ్తాడు. షాకింగ్లీ హార్దిక్ చూస్తాడు తన షాప్ లో కస్టమర్స్ రావడం ఆగిపోయారని. దానివల్ల తన షాప్ లో ఉన్న వర్కర్స్ కూడా ఆ షాప్ ని వదిలి వెళ్ళిపోతారు. అది విన్న తర్వాత హార్దిక్ కూడా చాలా బాధపడతాడు. ఎనీవేస్ ఒంటరిగా హార్దిక్ ఆ షాప్ ని నడిపిస్తూ ఉంటాడు. తన దగ్గరకు ఒక్క కస్టమర్ కూడా రాడు. అండ్ ఎలా అయితే రాత్రి అవుతుందో అండ్ అందరూ షాప్ అంతా క్లోజ్ చేసి వెళ్ళిపోతారు అండ్ తన దగ్గరికి ఒక్క కస్టమర్ అయితే వస్తుంది. అండ్ ఆ అమ్మాయి అయితే ఒక నార్మల్ మనిషి అయితే కాదు. అండ్ ఈ విషయం హార్దిక్ అయితే ఒక్కసారి కూడా తను గమనించలేకపోతాడు. అండ్ ఆ అమ్మాయి ఎలా అయితే సామాన్ అడిగిందో హార్దిక్ అయితే ఆ సామాన్ తనకి ఇస్తుంటాడు. అండ్ ఎలా అయితే హార్దిక్ తనకి వస్తువు ఇస్తాడో అండ్ ఆ అమ్మాయి తన నిజ రూపం తనకి చూపిస్తుంది.
నేను మీ వల్లనే నేను చనిపోయాను. అది చూసిన తర్వాత హార్దిక్ అయితే భయపడిపోతాడు అండ్ అమ్మాయి కూడా అక్కడ నుంచి గాయపడిపోతుంది. అండ్ ఎలా అయితే హార్దిక్ అమ్మాయిని ఫాలో చేస్తాడు అండ్ ఆ అమ్మాయి పక్కన ఉన్న షాప్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆ షాప్ లోకి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఎప్పుడైతే ఆ రూమ్ ని హార్దిక్ ఓపెన్ చేస్తాడు అండ్ ఆ రూమ్ లో బ్లాక్ మ్యాజిక్ చేసిన వస్తువులు కనిపిస్తాయి. అండ్ అంతలోపే ఆ షాప్ ఓనర్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అండ్ తన్ని పట్టుకొని తిడుతూ ఉంటాడు అండ్ తన మీద ఒక బ్లేమ్ కూడా ఇస్తాడు తన కూతురు చనిపోయిన విషయం గురించి. అండ్ భయపడి హార్దిక్ అయితే ఇంటికి వచ్చేస్తాడు. తనకైతే మొత్తం అర్థమైపోతుంది తన వాళ్ళ మీద ఒక బ్లాక్ మ్యాజిక్ చేశారని. దాని గురించి తను మళ్ళీ రుస్తమ్ ని పిలుస్తాడు. అండ్ వాళ్ళ ఇంటికి రాగానే ఆ వ్యక్తి అయితే చాలా టెన్షన్ పడిపోతాడు. ఎందుకంటే తన లైఫ్ లో ఇంత పవర్ఫుల్ అయిన బ్లాక్ మ్యాజిక్ ని ఎప్పుడు చూడలేడు కాబట్టి. అండ్ తను వెంటనే అందరికి ఒక్కొక్క బ్యాండ్ ని ఇస్తాడు అండ్ అది ప్రొటెక్షన్ చేస్తుందని. ఈ బ్యాండ్స్ కూడా అంత పనిచేయకపోవచ్చు కూడా. అండ్ అక్కడేమో హార్దిక్ వాళ్ళ తమ్ముడు హెల్త్ ఖరాబ్ అవుతూ వస్తూ ఉంటుంది. దాంతో తను చనిపోతాడు. అండ్ అది చూసి హార్దిక్ అయితే తట్టుకోలేకపోతాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తన అంకుల్ దగ్గరికి వెళ్తాడు. తన్ని తిడుతూ ఉంటాడు. అసలు మీకేం కావాలి? ఇప్పుడైతే నా తమ్ముడు కూడా చనిపోయాడు. అసలు మీరేమనుకుంటున్నారు? మా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేద్దామనా? ఇప్పుడన్నా ఆపేసేయండి బ్లాక్ మ్యాజిక్ ని. అప్పుడే తన అంకుల్ అయితే ఒక పెద్ద నిజం చెప్తాడు. అండ్ బేటా, నేను కాలా జాదు నేను చేయలేదు. ఇది స్టార్ట్ చేసింది మీ డాడే. చాలా ఇయర్స్ బ్యాక్ మీ డాడ్ దగ్గర ఎవరు లేకపోవడంతో నేనే మీ డాడ్ కి షాప్ ని పెట్టుకోవడానికి హెల్ప్ చేశాను. తను కూడా బాగా హార్డ్ వర్క్ చేయడం వల్ల తన షాప్ బాగా నడిచేది. అండ్ మిగతా వాళ్ళైతే తన ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోయేవాళ్ళు. మార్కెట్ లో చిన్న రూల్ కూడా ఉండేది. మిగతా వాళ్ళు ఎవరైనా ఎదుగుదల చూసిన వాళ్ళపై బ్లాక్ మ్యాజిక్ చేస్తారని. సేమ్ ఇలాగనే మిగతా వాళ్ళు కూడా స్కిప్టోపై బ్లాక్ మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేశారు. స్కిప్టోకి అయితే ముందుగా ఏం అర్థం కాలేదు. నేనైతే స్కిప్టోకి జరిగిందంతా స్టోరీ చెప్పాను. స్కిప్టో అయితే ముందుగా ఏం పట్టించుకోలేడు. కానీ తన బ్లాక్ మ్యాజిక్ అసలు తన ఫ్యామిలీ మీద పట్టిన తర్వాత నీ మీద ఇంకా నీ మామ్ మీద రియాక్షన్ రావడంతో అండ్ తనకి చాలా కోపం వచ్చేసిందని తను డిసైడ్ అయిపోయాడు బ్లాక్ మ్యాజిక్ తో చేసిన జవాబు బ్లాక్ మ్యాజిక్ తోటే రిటర్న్ ఇవ్వాలని. అండ్ తను ఒక బ్లాక్ మ్యాజిక్ చేసే లేడీ దగ్గరికి వెళ్ళాడు. తన ఎనిమీస్ మీద బ్లాక్ మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ దానివల్ల తన ఎనిమీస్ అందరూ ఖతమైపోయారు. అండ్ తన వర్క్ కూడా చాలా బాగా నడుస్తుంటుంది. అండ్ లాస్ట్ టైం తన లాస్ట్ ఎనిమీ మీద అంటే సీసర్ మీద బ్లాక్ మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేశాడు. తన మీద అంటే తను చిన్న చిన్న బ్లాక్ మ్యాజిక్ చేస్తుండేవాడు. అంటే తన షాప్ బంద్ కావాలని, తన గిరాక్ రావద్దనేసి. కానీ మీ డాడీకి అయితే చాలా కోపం రావడంతో అండ్ తను చాలా పెద్ద బ్లాక్ మ్యాజిక్ చేసేసాడు. కానీ సీజర్కి అయితే ఏం కాదు, కానీ తన కూతురు చనిపోయింది. దానివల్లనే సీజర్ తన కూతురు పగని తీర్చుకోవడానికి మీ ఫ్యామిలీ మీద ఇంత పెద్ద బ్లాక్ మ్యాజిక్ చేసేసాడు. అదే ఓషన్స్ కర్స్. అండ్ ఇదన్నీ విన్న తర్వాత హార్దిక్ అయితే చాలా టెన్షన్ పడతాడు. అండ్ తను వెంటనే వెళ్ళి తన ఇంట్లో ఉన్నవన్నీ బ్లాక్ మ్యాజిక్ వస్తువులన్నింటినీ దూరం చేయాలి అని అనుకుంటాడు. తన ఇంటికి వెళ్లే లోపలనే మనం చూస్తాం తన ఇంటి ముంగట ఒక పెద్ద ఫైర్ బాల్ తన ఇంటి లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పౌచ్ ని ఓపెన్ చేసింది హార్దిక్ వాళ్ళ మామ్. ఎప్పుడైతే తను ఆ పౌచ్ ని ఓపెన్ చేసిందో తన హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే హార్దిక్ ఇంటికి వచ్చి ఇవంతా చూస్తాడో అండ్ ఫారెన్ తను రుస్తక్ ని పిలుస్తాడు. రుస్తక్ అయితే ఈ పాట్లిని చూసి అర్థం చేసుకుంటాడు. అండ్ ఇది చాలా డేంజరస్ ఓషన్స్ కర్స్ అని. అండ్ తను హార్దిక్ ఇది కూడా చెప్తాడు. ఎప్పుడైతే ఇలాంటి పౌచెస్ ని నువ్వు చూసావో ఈ పౌచ్ ని ముట్టుకోవాలని ఆలోచన కూడా నీకు రావద్దు. నువ్వు కూడా ఎందుకు ఇక్కడ బ్రతుకున్నావు అంటే నువ్వు ఎప్పుడు ఈ పౌచ్ ని ఓపెన్ చేయలేవు. అండ్ ఒక పాట్లీ అయితే మీ మామ్ ఓపెన్ చేసింది. అండ్ ఇప్పుడు తను కూడా చనిపోతుంది. ఇంకొక పాట్లీ నీ బ్రదర్ ఓపెన్ చేశాడు కాబట్టి తను కూడా చనిపోయాడు. అప్పుడేమో మీ డాడ్ ఓపెన్ చేయడంతో దానివల్ల మీ ఫాదర్ కూడా ఇప్పుడు కోమాలో ఉన్నాడు. అండ్ రుస్తమ్ అయితే ఆ పోట్లీని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నేనైతే ఈ కర్స్ కి విరుగుడు వెతుకుతాను. మీరు మీ జాగ్రత్తలో ఉండండి. కానీ అంతా ఉల్టా అయిపోయింది. మనం హార్దిక్ ఇంట్లో చూస్తాము. హార్దిక్ వాళ్ళ మామ్ మీద ఒక పక్షి కూర్చుంటుంది. తన గొంతు నులిమి చాలా టార్చర్ పెట్టి చంపేస్తుంది. హార్దిక్ అయితే మొత్తం నమ్మకాలన్నీ కోల్పోతాడు. అండ్ తన దగ్గర ఎవరు ఉండరు, కేవలం తన సిస్టర్. అండ్ ఇప్పుడు తను డిసైడ్ అవుతాడు తను రివెంజ్ తీసుకోవాలని తన ఫాదర్ది కూడా. అండ్ తను వెంటనే రుస్తమ్ దగ్గరికి వెళ్తాడు. రుస్తమ్ తనకి చెప్తాడు నేనైతే కనిపెట్టేశాను అండ్ ఈ మ్యాజిక్ ఏంటో. అండ్ ఈ మ్యాజిక్ సుమంగి అని ఒక డీమెన్ది. అండ్ తన్ని మేల్కో పెట్టడం అంత ఈజీ ఏం కాదు. అండ్ తనకి మేల్కో రావడానికి 7 ఓషన్స్ దగ్గరికి వెళ్ళాలి. 7 ఓషన్స్ వాటర్ ద్వారా ఈ డీమన్ మేల్కొంటుంది. ఇప్పుడు మీ సుభంగి డీమన్ ని చంపాలంటే ఒకవేళ నిద్రపోపియాలనుకుంటే 7 ఓషన్స్ వాటర్ ని తీసుకొని అండ్ మీ డాడ్ ని ప్యూర్ చేయాలి. పని అయితే అంత ఈజీ ఏం కాదు. అండ్ వాళ్ళకు కూడా తెలియదు ఏ పార్ట్ ఓషన్స్ నుంచి వాటర్ ని తీసుకొచ్చారో. ఇది ఐడెంటిఫై చేయడానికి రుస్తఫ్ డిసైడ్ చేస్తాడు అండ్ వాళ్ళ థర్డ్ ఐ ఓపెన్ చేయాలని. హార్దిక్ అయితే థర్డ్ ఐ ముందు నుంచి ఓపెన్ ఉంది కాబట్టి అండ్ తన సిస్టర్ ది కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ దాని వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుందని. అండ్ హార్దిక్ ఇంకా తన సిస్టర్ వెతకడం స్టార్ట్ చేస్తారు. అండ్ అక్కడేమో మనం రుస్తఫ్ ని చూస్తాం. జిప్టోని ప్రొటెక్ట్ చేయడానికి తన మ్యాజిక్ తను చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడ మనం చూస్తాం వాళ్ళు ఫైనల్లీ మొదటి సముద్రం దగ్గరికి చేరుకుంటారు. అండ్ అక్కడనే ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది. వాళ్ళకి కేవలం ఆ వాటర్ ని
అండ్ అక్కడ ఉన్న చాలా డీమెన్స్ వాళ్ళని సతాయిస్తూ ఉంటాయి, వాళ్ళని భయపెడుతూ ఉంటాయి. వాళ్ళకి వాటర్ తీసుకొని కానీ తన సిస్టర్ అయితే వాళ్ళని ఎలా అయినా చేసి తను వాటర్ అక్కడి నుంచి తీసుకుంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న థర్డ్ ఐ ద్వారా వాళ్ళు మిగతా అన్ని ఓషన్స్ దగ్గరకు వెళ్ళి వాటర్ అయితే కలెక్ట్ చేస్తారు. వీళ్ళు అన్ని ఓషన్స్ దగ్గరకు వెళ్ళి చాలా డేర్ చేసి అండ్ అక్కడ ఉన్న అన్ని డీమన్స్ తోటి ఫైట్ చేసి అక్కడ ఉన్న వాటర్ అంతా తీసుకుంటారు. అండ్ ఇప్పుడు కూడా ఒక పెద్ద ట్విస్టే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ని కాపాడతారా లేదా, అండ్ వాళ్ళు అక్కడికి చేరుకోవడానికి ఒక రాత్రి మొత్తం అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సుమంగి శేతాన్ని చూస్తాము. అండ్ అదైతే వాళ్ళ ఇంటికి వస్తుంది తన డాడ్ని చంపడానికి. అండ్ సుమంగిని ఆపడానికి అక్కడ రుస్తఫ్ అయితే తను ఆపడానికి మ్యాజిక్ చదువుతూనే ఉంటాడు. దానివల్ల సుమంగికి అయితే కొద్దిగా నొప్పి కలుగుతూ ఉంటుంది. అండ్ దాని గురించి తను డిసైడ్ చేసుకుంటుంది జిప్టోకి బదులు ఫస్ట్ రుస్తఫ్ని చంపాలని. దాంతో రుస్తఫ్ కూడా చనిపోతాడు. అప్పుడే అక్కడికి హార్దిక్ వాళ్ళ అంకుడు కూడా వస్తాడు. ఈ వ్యక్తి కూడా తన ప్లాన్ని ఖరాబ్ చేయొద్దనేసి సుమంగి అయితే తిన్ను కూడా చంపడానికి ట్రై చేస్తుంది. తన పెద్ద చేతులతోటి తన గొంతు పట్టుకొని నుల్మి తన్ని చంపేస్తుంది. ఇంతలోపే హార్దిక్ వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. తన ఇంట్లోకి రాగానే తను షాక్ అయిపోతాడు, ఎందుకంటే రుస్తఫ్ ఇంకా తన అంకుల్ చనిపోయడం చూసి. వాళ్ళకైతే టైం ఉండదు బాధపడడానికి అండ్ షాక్ కావడానికి. వెంటనే తన డాడ్ దగ్గరికి చేరుకుంటారు. అండ్ సుమంగి ఇక్కడ రాకముందే తన డాడ్ మీద ఆ 7 ఓషన్స్ వాటర్ ని పోర్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే అక్కడికి సుమంగి కూడా వస్తుంది. తను లేపి హార్దిక్ వాళ్ళ సిస్టర్ ని అక్కడ పడేస్తుంది. అండ్ దాంతో హార్దిక్ మీద కూడా అటాక్ చేస్తుంది. హార్దిక్ అయితే ఆ డీమన్ ని చాలా పూర్తిగా క్లియర్ గా చూస్తుంటాడు. అండ్ తన్ని చూసి భయపడ్డట్టు కూడా 6 వాటర్ అయితే తన డాడ్ మీద ముందే పోస్తుంటారు. అండ్ ఆ 7th వాటర్ ని తన డాడ్ మీద ఇప్పుడు పోయాల్సి వస్తుంది. అండ్ ఆ డీమన్ కి కూడా తెలుస్తూ ఉంటుంది, ఒకవేళ 7th వాటర్ వాళ్ళ డాడ్ మీద పోసేస్తే తన మిషన్ ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఇది కూడా కావచ్చు, నేనే మొత్తానికి ఖతం అయిపోవచ్చు. ఆ డీమన్ అయితే పూర్తి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఆ వాటర్ ని పోయకుండా. దాంతో తన ఫాదర్ ని పట్టేసుకుంటాడు ఆ డీమన్. అండ్ అది చూసిన హార్దిక్ అయితే ఒక తెలివైన పని చేస్తాడు. అండ్ ఆ బాటిల్ ని గోడకేసి కొట్టేస్తాడు. దాంతో ఆ వాటర్ అంతా జిప్టో పైన పడిపోతుంది. అండ్ దీంతో బ్లాక్ మ్యాజిక్ విరిగిపోతుంది. అక్కడనే ఆ సుమంగి డీమన్ కాలిపోయి చనిపోతుంది. అండ్ ఈ బ్లాక్ మ్యాజిక్ విరిగిపోవడం తోటి జిప్టో కూడా పూర్తిగా నార్మల్ పరిస్థితికి వచ్చేస్తాడు. అండ్ ఇప్పుడు ఇది క్వశ్చన్ వస్తుంది, అసలు సుమంగి ఎక్కడికి వెళ్ళిందని. అండ్ ఆ వ్యక్తి సీసెట్ ఏదైతే జిప్టో వాళ్ళ ఫ్యామిలీ మీద ఈ బ్లాక్ మ్యాజిక్ చేశాడో తన షాప్ లకు వెళ్ళి చూసిన తర్వాత క్యాండిల్ ఆరిపోతుంది. అండ్ ఇది చూసి ఒక ఇండికేషన్ బ్లాక్ మ్యాజిక్ విరిగిపోయిందని. అండ్ తను వెంటనే వెళ్ళి ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన లేడీ దగ్గరికి వెళ్ళిపోతాడు. లేడీ కూడా భయపడుతూ ఉంటుంది. తను నెక్స్ట్ బ్లాక్ మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. తను సీసెట్ కి చెప్తూ ఉంటుంది, ఒకవేళ సుమంగి తన మిషన్ పూర్తి చేయలేకపోతే అండ్ తను రిటర్న్ వచ్చి మననే చంపేస్తుంది. అండ్ ఎవరైతే తన్ని మేల్కొపెట్టారో జిప్టో వాళ్ళ పిల్లలు అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ ని బ్రేక్ చేయడంతో అండ్ సుమంగి మనల్ని చంపడానికి ఇక్కడికి రిటర్న్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే అండ్ అక్కడనే సుమంగి కూడా వచ్చేస్తుంది. అండ్ ఆ లేడీ అయితే చాలా భయపడిపోతుంది. తన చావుని తన ముంగట చూసి సుమంగి అయితే తన పెద్ద చేతులతోటి తన్ని పట్టుకొని చంపేసేస్తుంది. ఇక్కడ ఉన్న సీసాని కూడా తను చంపేస్తుంది. అండ్ బ్లాక్ మ్యాజిక్ తో చేసిన అంత కథ అంతా ఇప్పుడు ఖతం అయిపోయింది. కానీ మనకి పోస్ట్ క్రెడిట్ సీన్ లో జిప్టోని చూస్తాం. ఇప్పుడు తను హార్దిక్ ఇంకా తన ఫ్యామిలీకి ప్రామిస్ చేస్తాడు, అండ్ ఇప్పుడు నేను ఎప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేయనని. అండ్ ఇది చూపిస్తూనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.